హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. అయితే ఈరోజు మనము క్యాబేజీ ఫ్రై ఎలా చేద్దాము. ముందుగా బాండి స్టవ్ వెలిగించానండి. ఇది తడి అంతా కొంచెం నీరు అనేది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఓహో ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేందుకు ముందుగా మీ అందరికి థ్యాంక్స్. ఇప్పుడు బాండి వేడెక్కింది. అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ వేద్దాము. క్యాబేజీ ఫ్రై అన్నమాట. కొంచెం ఆయిల్ తీద్దాం, ఎక్కువ అవుతుందేమో. ఆయిల్ ఎక్కువైనా బాగోదు. నూనె కాగాలి. నూనె కాగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం తాలింపుకి. ఉల్లిపాయ ముక్కలు ఎగుతున్నాయి. ఈలోగా మనం ఆవాలు, జీలకర్ర, సైమినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరపప్పు, తాలింపు దినుసులు క్యాబేజీ తినడం వల్ల హెల్దీ అండి. మంచిగా కూరగాయలు, ఆకుకూరలు అనేది మంచిగా తీసుకోవాలి. నాన్ వెజ్ కంటే కూడా నాన్ వెజ్లో మాంసకృతులు ఉంటాయి అంటుంటారులే, కానీ దానికి మసాలా లేకపోతే బాగోదు. కనుక మసాలా తినడం వల్ల ఈ రోజుల్లో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది, ఎసిడిటీ ప్రాబ్లం. ఈ కూరల్లో మనం మసాలా లేకపోయినా కూడా బాగుంటుంది, వండుకోవచ్చు, తినగలుగుతాం. కాబట్టి ఆకుకూరలు వారానికి 2 సార్లన్నా తినాలి. ఇలా కూరగాయలు కూడా తింటూ ఉండాలి. వెనకటి రోజుల్లో ఎప్పుడో 3 monthsకి ఒకసారి వండేవాళ్ళు నాన్ వెజ్ అనేది. కానీ ఇప్పుడు వీక్ 2 సార్లు కూడా అవుతుంది, 3 సార్లు కూడా అవుతుంది. బయట తినడం ఎంత ఎక్కువైపోయింది. కరివేపాకండి ఎప్పుడు వేసినట్టే సన్నగా తరిగి, అంటే ఏరి తీయడానికి వీలు లేకుండా వేసాం కదండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. అదేవిధంగా సాల్ట్ వేసుకుందాం. క్యాబేజీ ఫ్రై తాలింపు అయిపోయింది కదండి. ఫ్రై అయిపోయిందంటే ఇప్పుడు క్యాబేజీ సన్నగా కట్ చేసి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. కొంచెం పసుపు అనేది ఎక్కువే వాడతా కదండి నేను కూరల్లో. పసుపు తగ్గితే కలర్ ఏదో చేంజ్గా ఉన్నట్టు ఉంటుంది.
క్యారెట్ అనేది ఎక్కువ ఇది సారీ అండి, క్యాబేజీ అనేది ఎక్కువ చేసినా ఎవరు తినరండి మా ఇంట్లో. నేను ఇన్ని చెప్తున్నా మా ఇంట్లో ఇది బాగోలేదు, అది బాగోలేదు అనడం కాదు, ఇది వద్దు అది వద్దు అది తినము అంటుంటారు. అయినా కూడా చేస్తుంటా, నచ్చితే తింటారు. ఒకవేళ అసలు టేస్ట్ కూడా చూడడానికి ఇష్టపడరు, అయినా కూడా అరిచి పెట్టాలని ట్రై చేస్తుంటా. మంచిది అని చెప్తే నువ్వే ఉంచుకొని మంచితనం అంటుంటారు. మంచితనం ఎప్పుడు ఎవరికి పనికి రాదండి. ఎందుకంటే మంచితనం నిప్పులాగా కాలుతుంటుంది అనమాట. నిజం నిప్పులాగా కాలుతుంటుంది, అబద్ధం కమ్మగా కూల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఫ్రై అవుతుంది చక్కగా. ఇప్పుడు మూత వేద్దాము. ఒక 25 minutes పడుతుందండి ఈజీగా. ఫ్రెండ్స్ నేను మూత వేసాను, చక్కగా మగ్గిపోయింది. చూసారా, అది చిన్నులపాయలు వేసాను నేను నలగొట్టి, ఇప్పుడే వేస్తాను. బాగుంటుందన్నమాట కర్రీ. అదేవిధంగా ఇప్పుడు కారం 1 స్పూను, చూసారు కదా. ఫైనల్గా మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మన ఓహో ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇలాగే షేర్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఫుడ్ని అయితే వేస్ట్ చేయవాకండి. మీకు చేతనైన సహాయం చేస్తుండండి. అదేవిధంగా మిగిలింది వేస్ట్ చేయకుండా మనకంటే ఇంకొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, అసలు ఆ ఫుడ్కి కూడా బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మన క్యాబేజీ కర్రీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.